ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ లో 2-1 తేడాతో వెనకబడిపోయింది. దీంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయే ప్రమాదంలో పడింది. 2024 జూలైలో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 6 నెలల్లో టీమిండియా సక్సెస్ కంటే ఓటమిలే ఎక్కువ. శ్రీలంకతో వన్డేల్లో తొలి ఎదురుదెబ్బ తగిలింది. T20 గెలిచినప్పటికీ వన్డేల్లో సిరీస్ ను కోల్పోయింది. ఇక తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ తో ఓడిపోయింది. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక WTC ఫైనల్ చేరాలంటే తప్పక సిరీస్ విజయం సాధించాల్సిన దశలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియాకు తొలి మ్యాచ్ విజయంతో ముందడుగు వేసిన ఆ తర్వాత వరుసగా 2 పరాజయాలు ఓ డ్రాతో సిరీస్ ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా తొలి మ్యాచ్ బుమ్రా కెప్టెన్ గా ఉండడం టీమిండియా విజయం సాధించింది. ఇక ఆ తర్వాత నుంచి కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ 2 మ్యాచ్లు ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రాతో ముగించాల్సి వచ్చింది. ఆ డ్రా కూడా వర్షం కారణంగా ఓడిపోయే మ్యాచ్ కి డ్రా కావాల్సి వచ్చింది. దీంతో మిగిలిన చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఈ నెల 3 నుంచి జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే ఒకే ఒక మార్పు చేయాలి. అదే కెప్టెన్ రోహిత్ శర్మ. ఎందుకంటే కోచ్ గా గౌతమ్ గంభీర్ విఫలమవుతున్నా తనను మార్చలేని పరిస్థితి. అగ్రిమెంట్ ప్రకారం అతను 2 ఏళ్ల పాటు కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఇక వరుసగా మ్యాచ్ లో విఫలమవుతున్న రోహిత్ శర్మను మాత్రం తప్పించి ఆ స్థానంలో మరోసారి బుమ్రానే కెప్టెన్ గా వహిస్తే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్వా సూచనలు చేశాడు. తాను భారత సెలెక్టర్ గా ఉంటే సరిగ్గా అదే చేసి ఉండేవానని, రోహిత్ శర్మకు బదులుగా జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా చేసేవానని. అయితే రోహిత్ శర్మ గొప్ప కెప్టెనే, కానీ అతను వయసు రీత్యా తన కెప్టెన్సీ మసగబారుతుంది. T20 వరల్డ్ కప్ తర్వాత అతను పూర్తిగా కెప్టెన్సీ గా అటు బ్యాటర్ గా విఫలమవుతున్నాడు. ఇక చివరిదైన బోర్డర్ గవాస్కర్ లో 5వ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రాను కెప్టెన్ గా చేస్తే టీమిండియాకు గెలిచే ఛాన్సులున్నాయని మార్క్వా అన్నాడు.